హాయ్ హలో నమస్తే. నేను మీ సుకన్య. ఈ రోజుల్లో చిన్న పిల్లలు కూడా నాన్న అక్కడ దాకా వెళ్ళిదా అంటే కాలు నొప్పులు మమ్మీ, నేను సైకిల్ ఉంటే పోతాను, డాడీతో పోతాను అని. మిడిల్ ఏజ్ వాళ్ళు కాలు నొప్పులని, ముసలి వాళ్ళు కాలు నొప్పులని, ప్రతి ఒక్కరు కాలు నొప్పులు కాలు నొప్పులు కాలు నొప్పులు అనమాట. అసలు ఈ కాళ్ళు నొప్పులు అనేవి ఎందుకు వస్తాయి? పర్టికులర్ గా మోకాల నొప్పులు అని చెప్పేసి అని అంటూ ఉంటారు. కూర్చొని అమ్మ అయ్యా అని అనుకుంటూ అవస్థలు పడుతూ ఉంటుంటారు కదా. ఈ రోజుల్లో ఏ వ్యాధికైనా కూడా జనరేషన్ అనేది లేదు, ఏజ్ అనే గ్యాప్ లేకుండా ప్రతి ఒక్కరిని ఇదొకటి బాధిస్తా ఉందన్నమాట. అసలు ఈ మోకాళ్ళ నొప్పులు, ఈ కాళ్ళు నొప్పులు అనేవి ఎందుకు వస్తాయి అంటే ఫుడ్ లోపాల వల్ల వస్తాయా ఏంటి అని పూర్తిగా తెలుసుకోవాలి అని అంటే మనం డాక్టర్ గారితో మాట్లాడాల్సిందే. ప్రజెంట్ అయితే మనతో మరి వర్మాని డాక్టర్ బి శ్రీనివాసులు గారు ఉన్నారనమాట. మరి సిద్ధ ఆయుర్వేదం నుంచి. మరి ఆయుర్వేదంలో కూడా ఇలాంటి వాటికి మెడిసిన్స్ ఉన్నాయా, నిజంగా క్యూర్ అవుతాయా అని చాలా మందికి డౌట్ ఉంటుంది. మరి వీటన్నిటి గురించి తెలుసుకోవాలి అని అంటే మనం సార్తో మాట్లాడదాం. నమస్తే డాక్టర్ సార్. నమస్తే అమ్మా. బాగున్నారా సార్? బాగున్నాను సార్. మీదయ్యా మీరు ఇచ్చే సలహాలని సూచనల్ని పాటిస్తూ ఇలా యాక్టివ్ గా హెల్దీగా ఇంకా నువ్వు కొంచెం లైట్ వెయిట్ తగ్గాలమ్మా. ఇంకానా సార్? ఇప్పుడే కదా మీ సూచనలు పాటిస్తున్నాను, ఇంకా తగ్గుతాను సార్. ఈ రోజు అయితే మనం మాట్లాడుకునే టాపిక్ మోకాళ్ళ నొప్పులు. ఈ రోజులో ఒక ఏజ్ డిఫరెన్స్ అనేది లేకుండా చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు వీళ్ళందరూ కూడా బాగా ఫేస్ చేస్తుంది మోకాళ్ళు. అదేమనంటే మాటికంటే నేను అబ్బా కూర్చుంటే కాళ్ళ నొప్పులు, నుంచుంటే కాళ్ళ నొప్పులు, అది ఇదని చెప్పని రకరకాలుగా ఫేస్ చేస్తూ రకరకాల ప్రాబ్లమ్స్ తో అదే మోకాళ్ళ నొప్పుల గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు కదా. మరి ఈ రోజు అసలు ఆ మోకాళ్ళ నొప్పులు అనేవి ఎందుకు వస్తాయి, ఆ వచ్చిన వాళ్ళు ఎలా క్యూర్ చేసుకోవాలి, పర్టికులర్ గా సిద్ధ ఆయుర్వేదంలో మీరు ఇచ్చే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది ఈ రోజు మాకు ఇన్ఫర్మేషన్ కావాలి. మరి మా వ్యూయర్స్ కోసం మీ ఇన్ఫర్మేషన్ అందిస్తారా? మంచి క్వశ్చన్ అమ్మా. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు అనేది కామన్ అయిపోయింది. ఇంతకు ముందు అయితే ఒక 40-30 సంవత్సరాల ముందు అయితే ముసలి వాళ్ళకి, ఏజ్డ్ పర్సన్ కి మాత్రమే మోకాళ్ళ నొప్పులు ఉండేది. మినిమం 80-90 ఒక 70-80 ఏజ్ లో ఉండే వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు అంటే అది ఏజ్ ఫ్యాక్టర్ మీద వచ్చింది అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జెంట్స్కి వచ్చేసి టెస్టోస్టెరాన్ హార్మోన్ కానీ, లేడీస్కి వచ్చేసి ఈస్ట్రోజన్, ఈ హార్మోన్స్ వచ్చేసి అది ఒక సర్టన్ ఏజ్ టైం పీరియడ్ ఉన్నదంటే దాంట్లో వచ్చేసి అది తగ్గిపోతుంది అనమాట. సో దాన్ని బట్టి ఏంటంటే ఆ ఈస్ట్రోజన్ అంటే ఈ హార్మోన్ ద్వారా ఈ మేలు చేసేటువంటి, ఈ మోకాళ్ళకి మేలు చేసేటువంటి కొన్ని వాటితో పాటు వచ్చేసి అసోసియేటెడ్ హార్మోన్స్ కూడా ఉంటాయి. అవి ఈ హార్మోన్ ఎప్పుడైతే స్టాప్ అయిపోతుందో వీటితో పాటు అవి కూడా స్టాప్ అయిపోతాయి. సో కొన్ని మినరల్స్, వైటమిన్స్ ఇలాంటివి కూడా వచ్చి అంటే ఈ మోకాళ్ళ నొప్పులకి మెయిన్గా వచ్చేసి మోకాలని కాదు, మోకాలు ప్రధానంగా ఈ నొప్పులకి అంటే బోన్ పెయిన్స్కి వాటికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి. ఏజ్ ఫ్యాక్టర్ తర్వాత ఏమైపోద్ది అంటే వాళ్ళకి ఈ హార్మోన్స్ తగ్గిపోతాయి. హార్మోన్స్ తగ్గిపోయినప్పుడు కావాల్సిన న్యూట్రిషన్స్, కావాల్సినటువంటి వైటమిన్స్, మినరల్స్ ఇలాంటివి మంచి వాటికి చేరదన్నమాట. అలాంటప్పుడు ఏమైపోద్ది అంటే మోకాళ్ళ నొప్పులను కాకుండా కాళ్ళు, కీళ్ళు నొప్పులు, నడుముల నొప్పులు, సర్వైకల్ స్పాండిలోటిస్, బ్యాక్ పెయిన్, తర్వాత వచ్చేసి ఇలాంటివి చాలా ఉంటాయి. ఇంకా L4, L5 ఇంకా థొరాసిస్ పెయిన్ అని చాలా ఒక లైన్ ఉంటుంది అనమాట. అవన్నీ కూడా ఎముకలు ఎక్కడెక్కడైతే ఉంటాయో అక్కడంతా వచ్చేసి ఈ పెయిన్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇది ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి కారణం. అయితే ఇప్పుడు వచ్చేసి ఏజ్ తో పని లేకుండా 30 వయసు, 20 వయసు వాళ్ళు, 30 వయసు వాళ్ళు కూడా మీరు అన్నట్టు నడవడానికి కష్టపడుతున్నారు, అడిగితే మోకాళ్ళు నొప్పులు ఉంటున్నారు. అది ఎందుకు వస్తుంది అని అంటారు? ఈ ఏజ్ అంతకు ముందు అంటే సరే ఏజ్డ్ అయిపోయి మోకాలు చిప్పలు అరిగిపోయినాయి అందుకని వచ్చినాయి అని చెప్పేసి నన్ను అంటారు. ఎందుకంటే అంతకుముందు వాళ్ళు చాలా కష్టం చేసేవాళ్ళు కాబట్టి. బట్ ఈ రోజుల్లో అలా లేదు కదా. మరి ఎందుకు సార్? ఇప్పుడు 12 ఏళ్ల పిల్లల్ని, 15 ఏళ్ల పిల్లల్ని చూసుకున్నా కూడా కింద కూర్చొని తినరా అంటే వాళ్ళు కింద కూర్చొని తినరు, కుర్చీలలో, మంచాల మీద ఇలాగే కూర్చొని తింటారు. అదేంటంటే కాళ్ళు నొప్పులు, సగం దూరం వెళ్ళమన్నా కాళ్ళు నొప్పులు. మరి చిన్న ఏజ్ లో కూడా వాళ్ళు మోకాళ్ళ నొప్పులు, కాళ్ళు నొప్పులు అని చెప్పని అనడానికి ఏంటి రీజన్ అంటారు? ఏంటి రీజన్ అంటమ్మా, కాల్షియం, ఫాస్ఫరస్, వైటమిన్ డి, ఈ 3 అనమాట. ఇంకొకటి మెగ్నీషియం, ఈ 4. వీటికి వచ్చేసి సరైన పద్ధతిలో మనం తినే ఫుడ్, వీటిని మనం వచ్చే ఫుడ్ మనం ఇంటేక్ చేస్తున్నప్పుడు అవి సరిగా వచ్చేసి అబ్జర్ప్షన్ జరగట్లేదు. అర్థమైందా? సరైన పద్ధతిలో బాడీకి వాటిని అబ్జర్ప్షన్ జరగనందు వలన మేలు చేయాల్సినటువంటి ఈ వైటమిన్స్ కానీ, మినరల్స్ కానీ ఏమైతే అంటే కీడు చేయటం మొదలు పెడతాయి. ఇప్పుడు మనకు కాల్షియం చాలా ఇంపార్టెంట్, ఈ కాల్షియం, ఫాస్ఫరస్ చాలా ఇంపార్టెంట్.
ఇవి వచ్చేసి ఎక్కడ ఉంటాయి, బోన్ కి చాలా బోన్ స్ట్రెంగ్త్. చాలా ఇప్పుడుండే రోజుల్లో కొంతమంది ఆస్టియో ఆర్థరైటిస్ అని కొంచెం ఒక వ్యాధి ఉందన్నమాట. అలాగనే ఆస్టియోపోరోసిస్ ఒకటి ఉంది. ఆర్థోపెడిక్స్ అది కదమ్మా, ఆర్థియో అంటే దీంట్లో 4 రకాల మోకాళ్ళ నొప్పులలో, మోకాళ్ళ నొప్పులు కాకుండా మొత్తం నొప్పులలో ఈ ఎముక సంబంధించిన నొప్పులలో 4 రకాలు ఉంటాయి అనుకోండి. 3 ఆస్టియోపోరోసిస్, ఆస్టియో ఆర్థరైటిస్, ఆస్టియో మలేషియా, ఈ 3 ఒక పక్క ఉంటాయి. ఒకటి మాత్రం ఆస్టియో రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఒకటి ఉంది, ఇదొక్కటే ఒక పక్క ఉంటుంది. సో ఇది వచ్చేసి ఈ మోకాళ్ళ నొప్పులు ఈ 3 వేరు. ఇది వచ్చేసి కీలవతం, కీలకి ప్రాబ్లం చేస్తుంది అనమాట. సో అది ఇంకో టాపిక్ లో మనం మాట్లాడుకోవచ్చు. అప్పుడు ఈ 3 రకాలటువంటి ఈ ప్రాబ్లమ్స్ కి మెయిన్ కారణం ఏంటంటే మనం తినేది ఫుడ్ లో న్యూట్రియన్స్ లో మైక్రో న్యూట్రియన్స్, మ్యాక్రో న్యూట్రియన్స్ అన్ని కలిపి కూడా వాటిలో వచ్చేసి కాల్షియము, మెగ్నీషియము, ఇంకొకటి వచ్చేసి ఫాస్ఫరస్, ఇవన్నీ ఉంటాయి అనమాట. వైటమిన్ డి, ఇవన్నీ మెయిన్ మనకు. ఇవన్నీ అంటే ఎముకలు అంటే బోన్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్. ఇవేమవుతున్నాయి అంటే సరైన పద్ధతిలో బాడీ ద్వారా అబ్జర్ప్షన్ జరగట్లేదు. జరగాలంటే అది ఇప్పుడు చాలా ఎవరు చెప్పేది లేదు. అందుకని అనమాట ఆ రోజుల్లో వచ్చి ఇప్పుడు మనము ఇక్కడ సన్ లైట్లో పోవటం, సన్ ఎక్స్పోజర్ చాలా తక్కువైపోయింది. సన్ ఎక్స్పోజర్ చాలా తక్కువైపోయింది. ఇప్పట్లో మేము చిన్నపిల్లలప్పుడు టైర్లు పెట్టుకొని ఎండలో తిరిగేది. అప్పుడు మా తల్లిదండ్రులు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా మమ్మల్ని అడిగేది, ఎండలో తిరుగుతూ ఉన్నారు ఏంటని. ఆ టైర్ వేసుకుని తిరిగేది అనమాట ఆ గ్రామాల పక్కనట్టు. అప్పుడు ఏం తెలియదు. ఇప్పుడు దాకా కూడా నేను 5 కిలోమీటర్లు వేగంగా నడుస్తా. ఇప్పుడు ఉండే పిల్లలు నడవమంటే కష్టం. 5 కిలోమీటర్లు కాదు, 500 మీటర్లు కూడా నడవరు ఇప్పుడు. 1/2 కిలోమీటర్ నడిచట్లేరు. అప్పుడు ఏంటంటే వాళ్ళకి సన్ ఎక్స్పోజర్ ఒకటి. సన్ ఎక్స్పోజర్ మనకి ఏమైందంటే వైటమిన్ డి ప్రో అనేది ఉందంట. అది వచ్చేసి ఎండలో ఎంతైతే మనం ఎక్స్పోజర్ అవుతామో అప్పుడు వచ్చేసి వైటమిన్ డిగా కన్వర్ట్ అయ్యి కాల్షియం అబ్జర్వ్ పని అవుతుంది అనమాట. ఈ కాల్షియం అబ్జర్ప్షన్ జరగనప్పుడు ఏమైందంటే ఆ ఎముకలలో స్ట్రెంగ్త్ లేకుండా పోతే. ఇంకొకటి అంటే కొంతమంది ఎలా ఉన్నారంటే ఇప్పుడు పరిస్థితిలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు వాళ్ళకి ఒక కత్తి చేతికిచ్చి ఒక చాకు ఇచ్చి ఒక క్యారెట్ కొయ్యమన్నాం అనుకోండి, క్యారెట్ పట్టుకొని కోస్తే చెయ్యిరిగిపోతుంది. అంత బలహీనంగా ఉందన్నమాట. ఇప్పుడు రోజులలో బోన్స్ వచ్చి ఎలా ఉన్నాయంటే జస్ట్ కత్తి పట్టుకొని ఆ చాకు పట్టుకొని అది కోసారనుకోండి, క్యారెట్ కొంచెం హార్డ్గా ఉంటుంది కదా, కోసినప్పుడు చెయ్యిరిగిపోద్ది, వేలు ఇరిగిపోద్ది. పట్టేసేది కాదు, ఇరిగిపోతాయి అనమాట. విరిగిపోయేదానికి కారణం ఏంటంటే లోపల స్ట్రెంగ్త్ లేదన్నమాట, బోన్ వీక్నెస్ ఎక్కువైపోతుంది. సో దాంట్లో ఏమంటే రకాలు చూసినామంటే ఇప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్, ఆస్టియో మలేషియా, ఇవన్నీ ఏం చేస్తాయంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఇప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్ అంటే అదేం చేస్తుందంటే కనెక్టింగ్ టిష్యూలు మొత్తం తినేస్తుంది, కార్టిలేజ్ ఉంటుంది. ఇప్పుడు కార్టిలేజ్ మనకు వచ్చేసి ఎముకకి ఇప్పుడు మోకాలు ఉందనుకోండి, తొడ ఎముక కాలు ఎముక ఉంటుంది కదా, రెండుకి జాయింట్. ఆ జాయింట్ లో వచ్చేసి కార్టిలేజ్ అని ఒకటి ఉంటుంది. ఈ కార్టిలేజ్ తినేస్తుంది అనమాట. తర్వాత సైనబుల్ ఫ్లూయిడ్ ఉంటుంది అనమాట. కొంచెం ఇప్పుడు మన ఇంజిన్ మోటార్ బైక్ ఇంజిన్ లాగానే దాంట్లో ఇంజిన్ ఎట్లాగా ఇంజిన్ ఆయిల్ ఉంటుందో ఉంటుంది, దాని ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ డ్రై అయిపోతే ఏమైపోద్ది, ఇంజిన్ పట్టేస్తుంది. సో అదే కదా సైనబుల్ ఫ్లూయిడ్ అని ఒకటి ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ కూడా బాగా గడ్డగట్టిపోద్ది. సో అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మోకాళ్ళ నొప్పులు కామన్ ఉంటుంది అది. సో ఆస్టియో మలేషియా అన్నప్పుడు ఏమైపోద్ది అంటే ఎముకలు మెత్తబడిపోతాయి. చాలా దారుణం కదా. ఇప్పుడు ఎముకలు మెత్తబడటం అనేది చాలా దారుణం. ఎముకంటే స్ట్రాంగ్, ఎముకంటే స్ట్రెంగ్త్. మరి అది మెత్తబడిపోయిందంటే మెతకబడిపోద్ది, అంటే అదొక గట్టి కండరం వరకు అయిపోద్ది. అలాంటప్పుడు అది కూడా విరిగేదానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట, ఈజీగా విరిగిపోతుంది. సో అదొకటి. ఆస్టియోపోరోసిస్ ఇంకా డేంజర్ అమ్మా, అదేనమాట. ఇప్పుడు ఉండే దాంట్లో ఎక్కువ జనాలకి చేతులు కాళ్ళు చిన్న చిన్న విషయాలకి విరగడానికి కారణం కూడా అదే, ఆస్టియోపోరోసిస్ అంటుందండి. ఓకే. మరి ఇప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అని అంటే వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకొని మెయింటైన్ చేసుకుంటూ ఉంటే చిన్న పిల్లల నుంచి కూడా ఆ సమస్యను నివారించవచ్చు? నిజం అమ్మా. ఇప్పుడు చాలా మంది గ్రాండ్ పేరెంట్స్ వచ్చేసి వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ బైకులు కార్లు నడుపుతూ వాళ్ళతో వెళ్ళిపోతారు. అలా పోకూడదు అసలు. చిన్నపిల్లలకు ఒక 18-19 ఇయర్స్ ఉండే వాళ్ళ బైకులు వీళ్ళు పోయినప్పుడు
జస్ట్ ఏదో ఒక చిన్న యాక్సిడెంట్ అయినా కానీ వాళ్ళకి కాల్చి తిరిగిపోతుంది. అవును, అంటే పిల్లలు సైకిల్ మీద నుంచి పడ్డా కూడా వాళ్ళకి కాలు చేతులు ఇరిగిపోతాయి. అంటే వాళ్ళకి ఇబ్బంది లేదమ్మా. అంటే ఏదైనా సర్టన్ ఏజ్ పీరియడ్ లో వచ్చేసి వాళ్ళకి కట్టుకుందానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ పెద్దవాళ్ళలో కొంచెం ఏజ్డ్ పర్సన్స్ నా మనవడు బైక్ లో పోతాము, మా మనవడు బైక్ నడుపుతున్నారు అనుకుంటారు. అలాంటప్పుడు ఏదన్నా అనుకోకుండా ఏదన్నా చిన్న చిన్న యాక్సిడెంట్ అయినట్టు పడ్డ వెంటనే కాలు చేతులు విరిగిపోతాయి వాళ్ళకి. కారణం ఏంటంటే బోన్ స్ట్రెంగ్త్ లేదు, బోన్ స్ట్రెంగ్త్ లేదు అనమాట. సో అలాంటప్పుడు వీళ్ళందరికి కూడా నేను ఈ మీ ఛానల్ ద్వారా ఈ పెద్దవాళ్ళు ఏజ్డ్ పర్సన్స్ అనవసరంగా అవసరం లేకుండా ఆ మనవాళ్ళ బైకులలో పోవటం కూడా మీరు కొంచెం అవాయిడ్ చేసుకుని చాలా మంచిది. పడిపోయినారంటే మాత్రం చాలా కష్టం, చాలా చాలా కష్టం. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించాలి, ఎందుకంటే వాళ్ళ బోన్లో స్ట్రెంగ్త్ లేదు. అదే ఇప్పుడు మన క్లినిక్ లో కూడా ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాము. మన డాక్టర్లు బృందం గ్రూప్ ఉంది, అంటే టీం ఉంది, వాళ్ళతో వచ్చేసి బోన్ మ్యారో డెన్సిటీ టెస్ట్ అని ఒకటి ప్లాన్ చేస్తున్నాం. బిఎండిసిని బోన్ మ్యారో అంటే మన ఆ మెషిన్ ద్వారా మన బోన్ వచ్చేసి ఎంత స్ట్రెంగ్త్ గా ఉంది, డెన్సిటీ ఎంత ఉందని కనిపెట్టే విధంగా ఒక టెక్నాలజీ, ఒక మెషిన్ కూడా ఉంది. దాన్ని కూడా ప్లాన్ చేస్తున్నాం. ఎస్పెషల్లీ వచ్చేసి మన మోకాళ్ళ నొప్పులకి చాలా సంవత్సరాల నుంచి మా సిస్టమ్ ద్వారా, అంటే కొన్ని నేచురోపతి మెడిసిన్, కొన్ని సిద్ధ, ఇవి రెండు మిక్స్ చేసి మేము మెడిసిన్ ఇస్తున్నాం అనమాట. వాటిలో వచ్చి చాలా వరకు క్యూర్ అవుతా ఉంది, రిజల్ట్ చాలా బాగుంది. ఓకే, ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది అని అంటారు మీరు? అంటే పలానా ఫుడ్ తీసుకుంటే దీనికి స్ట్రెంగ్త్, ఎముకలు బలంగా ఉంటాయి అని చెప్పని అంటారు. కరెక్ట్ అమ్మా, మంచి. ఇప్పుడు ఏంటంటే మెయిన్గా ఈ మోకాళ్ళ నొప్పులకి, అంటే ఈ నొప్పులకి కండరాల నొప్పి కూడా ఒకటి ఉంది. కండరాల నొప్పులు అంటే స్కెల్టల్ మజిల్స్ ఉంది అనమాట. అలాగనే వచ్చేసి ఈ ఎముకలు, ఈ కీళ్ళ నొప్పులకి, ఈ నొప్పులకి మెయిన్ కారణం ఏంటంటే మనం తినే ఫుడ్ కూడా బాగాలేదు. ఫుడ్ కూడా చాలా బాగాలేదు. ఫుడ్లో వచ్చేసి మనకు కాల్షియం లేదు, సరిగా మినరల్స్ సరిగా అందట్లేదు, అలాగనే సన్ ఎక్స్పోజర్ లేదు. అలాంటప్పుడు వచ్చేసి ఏమైందంటే ఎముకలు వచ్చేసి గుల్లబరిపోతాయి, ఆస్టోపోరోసిస్ అయిపోతాయి. ఆస్టోపోరోసిస్ మెయిన్ విషయం ఏంటంటే మన ఫుడ్లో వచ్చేసి ఆల్కలైన్ తగ్గిపోయింది, ఆల్కలైన్ తగ్గిపోయింది అనమాట. తగ్గింది, ఆల్కలైన్ తగ్గబట్టి ఏమైందంటే ఆల్కలైన్ ఎప్పుడైతే తగ్గుద్దో యాసిడ్ అయిపోతుంది అనమాట మన బాడీ. ఆల్కలైన్ బాడీ ఇప్పుడు మనకు హ్యూమన్ బాడీ యొక్క pH వాల్యూ వచ్చేసి 7.3 to 7.5. అది వచ్చేసి మన హ్యూమన్ బాడీ యొక్క పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అంటే వాల్యూ. ఈ పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అనేది ఈ ఒంట్లో మన దేహంలో ఉన్నప్పుడు దగ్గర ఈ వాల్యూ కరెక్ట్గా 8 వరకు పోయినా ఇబ్బంది లేదు ఆల్కలైన్ బాడీ. ఇది ఈ 7.3 to 7.5 వరకు ఎప్పుడైతే తగ్గిపోద్దో 6, 5 అని తగ్గిపోయినప్పుడు మనకు ఆటోమేటిక్గా బాడీ వచ్చేది యాసిడిక్ కండిషన్ అయిపోతుంది. అర్థమవుతుందమ్మా? యాసిడిక్ కండిషన్ అంటే యాసిడ్ బాడీ అయిపోతుంది అనమాట. యాసిడ్ బాడీ అయినప్పుడు చాలా మార్పులు వస్తాయి అనమాట. ఎప్పుడు కూడా యాసిడ్ బాడీకి మారకూడదు. ఒక మనిషి వచ్చేసి తన యొక్క బాడీ మెయింటెనెన్స్ చూసారంటే 7.3లో ఉండాలి మ్యాక్సిమం. అంటే అది వచ్చేసి ఎండింగ్ అనమాట. ఇప్పుడు అప్ టు 8 దాకా 8 దాకా ఉండొచ్చు అనమాట. అది pH వాల్యూ, ఆల్కలైన్ బేస్డ్ బాడీ అయిపోతుంది. ఇప్పుడు ఎప్పుడైతే ఇది యాసిడిక్ కండిషన్ తగ్గిపోతుందో అప్పుడు బాడీకి ఇచ్చేసి మళ్ళీ ఆల్కలైన్గా రావాలి. యాసిడ్గా వెళ్ళిపోయిన బాడీ అంటే బిలో 7, బిలో 6 ఈ విధంగా వచ్చినప్పుడు అది వచ్చేసి మనకు యాసిడిక్ కండిషన్ అయిపోద్ది బాడీ. యాసిడిక్ కండిషన్ ఎక్కువ ఉండకూడదు, ఎక్కువ ఉంటే పెను ప్రమాదం అది. చాలా మంది ఇప్పుడు సడన్ డెత్స్ గురించి మాట్లాడుతున్నారు, అట్లలో ఇది కూడా ఒకటే. బాడీ ఎక్కువ యాసిడ్ అయిపోయిందంటే పట్టేసి తట్టనే బాడీ ఎక్కువ యాసిడ్ కండిషన్కి వెళ్ళిపోయింది అనుకోండి, చాలా ప్రాబ్లమ్స్ అయిపోతాయి. అంటే ఈవెన్ టు డెత్ కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటప్పుడు మనం వచ్చేసి బాడీ వచ్చేసి ఎప్పుడు ఆల్కలైన్ ఉండే విధంగా ఆల్కలైన్ ఫుడ్ అంటే ఎలాంటి, ఎందుకమ్మా మీరు నెట్లోనే కొట్టి తెలిసిపోద్ది. ఆల్కలైన్ రిచ్ ఫుడ్స్ మీరు కొట్టారనుకోండి అన్ని తెలిసిపోద్ది. వాటి ఇప్పుడు ఆకుకూరలలో ఉంది. తర్వాత చూసారంటే ఈ ఎక్కువ ఈ గోడ్ ఐటమ్స్ ఉన్నాయి కదమ్మా, తేగ ఐటమ్స్ ఉంటాయి కదా, సొరకాయ, కాయలు అంటారు కదా, సొరకాయ, బీరకాయ, బెండకాయలు కాకుండా తేగలకి. సో అటువంటి వాటిలో మ్యాక్సిమం చూసారంటే ఆల్కలైన్ ఎక్కువ ఉంటుంది. అసిడోసిస్ మనం పోకుండా ఉంటే అలాంటప్పుడు ఏమైపోద్ది అంటే ఇప్పుడు మీ బాడీ పీచు పదార్థాలు అది వేరమ్మా. ఇది వచ్చేసి గర్డ్ అంటే తీగ పదార్థాలు, తీగలకి ఉంటాయి అనమాట. అన్ని ఏ టైప్ అయినా కానీ, ఈవెన్ దొండకాయ కూడా చాలా మంచిది. సో ఇలాంటి మనం కానీ సరిగ్గా తిననప్పుడు
మన బాడీలో వచ్చేసి ఆ ఎముక మధ్యంలో అక్కడ వచ్చేసి బోన్ మ్యారో, బోన్ మ్యారోలో వచ్చేసి ఎప్పుడు కాల్షియము, అలాగనే మెగ్నీషియము, ఫాస్ఫరస్ ఇవన్నీ ఉంటాయి అనమాట. అది స్టేప్ చేసి పెట్టు, అంటే తన స్ట్రెంగ్త్ కోసం అది స్టోర్ చేసి పెట్టి ఉంటుంది. వీళ్ళు ఎప్పుడైతే బాడీలో ఆల్కలైన్ కాకుండా యాసిడ్ కండిషన్కి వచ్చేసిందో బ్లడ్ ఏం చేస్తుందంటే దాని pH వాల్యూని, అంటే హ్యూమన్ బాడీ యొక్క బ్లడ్ 7.53 అని చెప్పాను కదా, అప్పుడు తగ్గినప్పుడు ఏమైపోద్ది అంటే ఇప్పుడు ఆసిడ్లోకి వెళ్ళిపోయిన బాడీని మళ్ళీ ఆల్కలైన్ తీసుకురావాలి. ఆల్కలైన్ తీసుకురావాలంటే ఈ 3 కావాలి, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఈ 3 కావాలి. ఈ 3 ఎక్కడ ఉన్నాయి? ఎముకలో ఉంటుంది, దాంకొని ఉంటాయి. ఎముకలో అంటే ఎముక స్ట్రెంగ్త్ కోసం ఆ యొక్క బోన్ మెరలో ఉన్న దాన్ని బ్లడ్ లాగేస్తుంది అనమాట. లాగేసి బ్లడ్ లో కలిపేసుకుంటుంది. అప్పుడు ఏమైపోద్ది? బోన్ కు స్ట్రెంగ్త్ వచ్చేసి తగ్గిపోతుంది. ఇప్పుడు మన దగ్గర వాటర్ చాలా ప్రాబ్లం అయిపోయింది. మినరల్ వాటర్, అది మినరల్ వాటర్ కదమ్మా, మినరల్ వాటర్ అని చెప్పాలి దాన్ని. మినరల్ వాటర్ అంటే ఏమి లేదు. మినరల్ వాటర్ అంటే TDS 300 to 400 ఉండేదాన్ని మినరల్ వాటర్ అంటారు. ఇది మినరల్ వాటర్ కాదు కదా, 50 లేదు, 60 లేదు. కొంచెం కూడా మన గవర్నమెంట్ కూడా కొంచెం వాటి మీద కొంచెం దృష్టి పెడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే కనీసం మనం తాగే నీరుని ఇప్పుడు మనకి బబుల్స్ అని, క్యాన్స్ అని ఇంటి తెచ్చేస్తున్నారు కదా, దాంట్లో కనీసం ఒక 150 to 200 అయినా కానీ TDS ఉండే విధంగా గవర్నమెంట్ షుడ్ గివ్ అఫర్మేటివ్ టు ద పీపుల్. ఇప్పుడు అంటుంటారు కదా సార్, క్యాన్ వాటర్ తాగితే తొందరగా కాళ్ళు నొప్పులు వస్తాయి, క్యాన్ వాటర్ తాగితే తొందరగా ఇదే కారణం. అంటే క్యాన్ వాటర్ తాగినప్పుడు క్యాన్ వాటర్ వచ్చేసి ఆల్కలైన్ కాదు అనమాట. క్యాన్ వాటర్ అనేది యాసిడ్ అనమాట. అంటే pH వాల్యూ తక్కువ ఉంటుంది, TDS కూడా చాలా తక్కువ ఉంటుంది. pH వాల్యూ ఇంకా డేంజర్. మరి pH వాల్యూ తక్కువ ఉంటుంది, TDS తక్కువ ఉంటుంది. కాబట్టి అలాంటి తాగినప్పుడు ఏమైపోతుందంటే బాడీ మళ్ళీ మీరు ఎప్పుడైనా తాగుతారో తాగిన ఒక 40 నిమిషాల నుంచి గంట లోపు మీ బాడీ వచ్చేసి ఆల్కలైన్ నుంచి యాసిడ్కి వచ్చేస్తుంది. యాసిడిక్ కండిషన్కి వచ్చినప్పుడు మళ్ళీ ఏం చేస్తుంది బాడీ? బ్లడ్ ఏం చేస్తుంది? మళ్ళీ ఎముకల్లో ఉన్నటువంటి దానికి కావాల్సిన తీసినప్పుడు ఎముకలు గుల్లబారిపోతాయి. అదే ఆస్టియోపోరోసిస్. వీక్ అయిపోతాయి. మీరు ఏదన్నా కాంపన్సేట్ గా ఏమన్నా ఆల్కలైన్ ఇచ్చి ఫుడ్ తింటారంటే అది లేదు. అంటే పీచు పదార్థాలు ఇప్పుడు తినట్లేదు కదా, పీచు పదార్థాలు అంటారు. ఇప్పుడు మీరు చెప్పారు తీగ వస్తువులు, దొండకాయ, పొట్లకాయ, సొరకాయ, గుమ్మడికాయ, ఇవన్నీ తీగ వస్తువులు. ఈ రోజుల్లో పొట్లకాయ, సొరకాయ ఇవన్నీ చూస్తేనే దూరం పెట్టేస్తున్నారు, వద్దు అని చెప్పేసి. అలాంటి ఫుడ్ తీసుకున్నట్లయితే ఇప్పుడు ఎముకలు గట్టి పడతాయి అంటే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఆ యొక్క ఎముకల్లో దాగి ఉన్నటువంటి, ఎముకలకు స్ట్రెంగ్త్ గా ఉన్నటువంటి, ఆ యొక్క బిల్డప్ ఉన్నటువంటి ఈ కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, ఈ మూడింటిని కూడా తీయకుండా ఏం చేయాలంటే మనం బయట నుంచి మనం తీసుకున్నప్పుడు దానికి అవసరం లేదు కదా. మనం ఫుడ్ లోనే మనం కానీ ఆల్కలైన్ రిచ్ కానీ చేర్చుకుంటే, pH వాల్యూ ఉండేవాడిని మనం కానీ చేర్చుకున్నప్పుడు ఏమైందంటే వాటితో అవసరం ఉండదు. అప్పుడు బోన్ స్ట్రెంగ్త్ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ యాసిడిక్ వాటర్, యాసిడిక్ ఫుడ్ చేర్చుకోవడాన్ని బట్టి బాడీ వచ్చేసి pH వాల్యూ తగ్గి ఆటోమేటిక్ గా యాసిడిక్ కండిషన్కి వెళ్ళిపోతుంది. ఈ యాసిడ్ కండిషన్ ఉన్న బాడీ అలాగనే ఉండిందంటే పెను ప్రమాదం. కాబట్టి మన బ్రెయిన్ కండిషన్ సిగ్నల్స్ వచ్చేసి ఈ బ్లడ్ వెళ్ళి ఏం చేస్తుంది, మళ్ళీ దాన్ని మళ్ళీ రీకనెక్ట్ చేస్తుంది. సో అలాంటప్పుడు మళ్ళీ బోన్ మ్యారోకి దాంట్లో ఈ వైటమిన్స్, మినరల్స్ రావాలంటే చాలా కష్టం. మనం అసలు ఫుడ్ ద్వారా వాటికి ఇవ్వాలా, కాంపన్సేట్ చేసేదానికి అక్కడ జరగట్లేదు. సో ఇది ఈ వాటర్ తాగే ప్రతి ఓళ్ళల్లో 95% ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రజలు మొత్తం మీద కూడా మన రాష్ట్రంలో ఇంకెక్కడైనా కానీ 95% ఈ ప్రాబ్లం ఉంది. చెకప్ చేస్తే తెలిసిపోతాం. సో 5% 10% వరకు మాత్రమే కొంచెం స్ట్రాంగ్ ఉంటారు. ఏదో తెలియదు ఆ ఫుడ్ కూడా వాళ్ళు మనం కరెక్ట్ చేసుకోవాలి. మన దగ్గర కూడా వాటికి సిద్ధ ఆయుర్వేద ప్లస్ నేచురోపతి డాక్టర్స్ ఉన్నారు మన దగ్గర. మంచి మెడిసిన్స్ మనకు అక్కడ ప్రొవైడ్ చేస్తాం. వాటిని అలాగే ఫుడ్ కొంచెం అంటే సైరబుల్ ఫుడ్ రావాలి, దాంట్లో కార్ట్రేజ్ కొంచెం బలపడాలి. సో ఇటువంటి అన్ని ఉంటాయి కాబట్టి అది అది సెట్ అవుద్ది. మన ద్వారా వచ్చేసి అంటే మన ట్రీట్మెంట్ తో పాటు వాళ్ళకి ఏ విధంగా తినాలా, ఏ విధంగా ఫుడ్ కొంచెం చాట్లాంటిది మనం ఇస్తాం కాబట్టి చేసుకుంటే కనీసం ఒక 50% నుంచి 60% దాకా రికవరీ. ఫుడ్, మెడిసిన్, మన మెడిసిన్ ఇస్తాం కదా, వీటితో పాటు వాటిని మనం చేసుకున్నప్పుడు రికవరీ ఇస్తూ ఒక 50 నుంచి 60 దాకా ఛాన్సెస్ ఉన్నాయమ్మా. చాలా మందికి మనం చేస్తున్నాం.
ఓ ఓకే. ఇప్పుడు డాక్టర్ గారు ఏమంటున్నారంటే చిన్న పిల్లల నుంచే మనం కాలి నొప్పులు, మోకాళ్ళ నొప్పులు అని చెప్పని పిల్లలు అంటుంటారు కాబట్టి వాళ్ళకి మెడిసిన్స్ కన్నా కూడా ఈ తీగ పదార్థాలు అంటే తీగలతో ఏవైతే కాస్తాయి, ఐ మీన్ దొండకాయ, సొరకాయ, పొట్లకాయ ఇలాంటివి ఎక్కువ, బీరకాయ ఇలాంటి వాటిని ఎక్కువగా కొంచెం పీచు పదార్థాలు ఉన్న వాటిని, ఇలాంటి వాటిని గనక ఫుడ్ మెనూలో గనక చేర్చి పిల్లలకి పెడుతూ ఉన్నట్లయితే వాళ్ళకి సర్టెన్ ఏజ్ వచ్చే వరకు కూడా మనం జాగ్రత్తగా కాపాడుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఈజీగా ఊరికే మెడిసిన్స్ ద్వారా కాకుండా మనం తీసుకునే ఫుడ్ ద్వారా న్యాచురల్ పద్ధతి ద్వారానే ఇలా చేసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. ఆల్రెడీ వచ్చిన వాళ్ళకైతేనేమో మెడిసిన్స్ ద్వారా మనం క్యూర్ చేసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. మరి ఇప్పుడు పెద్దవాళ్ళకి కూడా వస్తున్నాయి కదా, ఇప్పుడు పిల్లలకి పెద్దవాళ్ళకి సర్టెన్ సేమ్ ఫుడ్ ఉంటుందా సార్? ఇలాగే తీగ పదార్థాలు కరెక్ట్ అమ్మా. వైటమిన్ డి ఎప్పుడైతే ఎండలో, అంటే చాలా మందికి ఇప్పుడు పరిస్థితి అంటే ఎండలో ఉండి కూడా వైటమిన్ డి ఎక్కువ ఉంటుంది, కాల్షియం ఉండదు. అవును, కాల్షియం ఉంటది, కాల్షియం పదార్థాలు తీసుకో, కాల్షియం ఉంటది వాళ్ళ ఒంట్లో వచ్చేసి వాళ్ళ బాడీలో కాల్షియం ఉంటది, మరి వైటమిన్ డి ఉండదు. అలాంటప్పుడు ఎండ తిరిగే సుఖం. కొంతమందికి వచ్చేసి ఆటోమేటిక్ వైటమిన్ డి ఫుడ్ ద్వారా ఉంటది అనమాట, కాల్షియం ఉండదు. సో ఏమైపోద్దంటే కాల్షియం వచ్చేసి సరైన పద్ధతిలో వైటమిన్ డి ద్వారా అబ్జర్వ్ జరగనప్పుడు ఆ కాల్షియం మోకాల్లో ఉండి మేలు చేయాల్సినటువంటి కాల్షియం వెళ్ళి కిడ్నీలో పోయి కూర్చుంటుంది, అది కిడ్నీ స్టోన్. ఓకే, చాలా మందికి తెలియని విషయం కదా. ఇప్పుడు మంచి మేలు చేయాల్సినటువంటి కాల్షియం చాలా మంచిది కదా. ఈ రోజు కాల్షియం టాబ్లెట్లు తీసుకుంటారు, కాల్షియం టాబ్లెట్ ద్వారా కాల్షియం ఒంట్లోకి రాదండి, అదొక అపోహ. టాబ్లెట్ తీసుకోవటం కానీ టాబ్లెట్ తీసుకున్నప్పుడు ఏం చేస్తుందంటే టాబ్లెట్ వెళ్ళిపోద్ది, కడుపులోకి వెళ్ళిపోద్ది, ఇక అక్కడ బాగా దాన్ని చితగొట్టేటట్టుగా ఆ టాబ్లెట్ ని మీరు తీసుకున్న టాబ్లెట్ చిత కొట్టేస్తుంది అనమాట. అంత కొట్టే అన్ని క్లీన్ చేస్తుంది అనమాట, ఏది సపరేట్ చేస్తుంది అనమాట. కిడ్నీకి వెళ్ళిన తర్వాత కిడ్నీలో ఉండే అటు బ్లడ్ లోకి వెళ్ళి కిడ్నీకి వచ్చింది అనమాట. అంతే సపరేట్ చేస్తుంది, కాల్షియం సపరేట్ చేస్తుంది. మెడిసిన్ నుంచి కాల్షియం అంటే ఆ టాబ్లెట్స్ నుంచి కాల్షియం సపరేట్ చేస్తుంది, కానీ బాడీ యాక్సెప్ట్ చేయదు. కిడ్నీ ఏమో ఏ పార్ట్కి ఆ పార్ట్ సపరేట్ చేస్తుంది అనమాట. ఆ యొక్క టాబ్లెట్ లో ఉండే ఆ పదార్థాలని కాల్షియం కూడా అది సపరేట్ చేస్తుంది. అలాగనే ఇప్పుడు మనం తీసుకుని ప్రతి టాబ్లెట్ విలువ అంతే. అయితే ఏ అవసరాన్ని బట్టి పంపించబడిందో అది కిడ్నీ వేరు చేసినా కానీ ఆ వేరు చేయబడిన పదార్థాన్ని బాడీ యాక్సెప్ట్ చేయదు, ఇంకా అలానే తిరుగుతూ ఉంటుంది. మళ్ళీ రివర్స్ ఏమైపోద్ది, మళ్ళీ రివర్స్ కిడ్నీకి వచ్చేస్తుంది. బాడీలో బ్లడ్ లో ఉన్నప్పుడు కిడ్నీ దాన్ని క్లియర్ చేయాలి కదా, మరి వ్యర్థ పదార్థాలు ఇది వ్యర్థ పదార్థం చేరి ఇదనమాట అసలు కిడ్నీ స్టోన్స్. అంటే మనమే స్టోన్ తింటలేదు, కిడ్నీ స్టోన్స్ ఎలా ఫామ్ అవుతాయి అంటే మీరు తీసుకున్నటువంటి కాల్షియము సరైన పద్ధతిలో ఎముకలకు అందాల్సింది అందకుండా అది ఎక్కడికి వస్తుంది, వేస్టేజ్ రూపంలో. అంటే సరైన మూల అబ్జర్వేషన్ జరగనప్పుడు ఏమైపోతుంది అంటే అది బ్లడ్లోకి వెళ్ళి కాల్షియం బ్లడ్లోకి వెళ్ళి అక్కడ కిడ్నీలో ఉండేసి కిడ్నీ స్టోన్స్కి మారుతుంది. రెండోది ప్రోటీన్ స్టోన్స్ ఉన్నాయి, కాల్షియం ఆక్సిలేట్. సో ఇన్ని కాల్షియం మారిపోతుంది, అంటే చిన్న అవి ఒక ప్లేక్స్ మరి అది అంటే సన్నటి ఒక పలుకులాగా తయారయ్యి ఆ టైంలో మంచి వాటర్ గా తాగనప్పుడు, వాటర్ తక్కువ తాగినప్పుడు ఏమైపోద్దంటే ఈ వ్యర్థాలు బయటికి పోదంట యూరిన్ ద్వారా. సో దాని ద్వారా ఏమైపోద్దంటే ఆ టైంలలో తక్కువ వాటర్ తాగినప్పుడు ఏమైపోతుందంటే ఆ వ్యర్థ పదార్థం లోపల ఉండిపోతుంది. వండిపోయినప్పుడు అది కొన్నాళ్ళు క్రమేపీ ఏమైపోతుంది, స్టోన్స్ గా ఫామ్ అయిపోతుంది, ఆ క్రిస్టల్స్ స్టోన్స్ గా ఫామ్ అయిపోతాయి. సో అటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఈ మంచిగా తీసుకున్న ఆహారము ఈ యొక్క కాల్షియము కరెక్ట్గా కానీ బ్లడ్లో నుంచి పోయి ఎముకలకు కానీ చేరితే ఎముకల బలం, అది ఎముకలో చేరకుండా కిడ్నీలో పోయి కూర్చొని కిడ్నీ స్టోన్ అయిపోతుంది. అప్పుడు ఒకే కాల్షియం రెండు ప్రాబ్లం చేస్తుంది, ప్రోటీన్ అలా చేస్తూ ఉంది. సో వాటిని ప్రోటీన్కి అబ్జర్వేషన్ జరగాలి, మనం తినేటువంటి అది మినరల్ కానీ వైటమిన్స్ కానీ ఏదైనా కానీ అబ్జర్వేషన్ జరగాలి. అబ్జర్వేషన్ జరిగితే అది వచ్చేసి బాడీ యాక్సెప్ట్ చేసుకుంటుంది. అది దానికి కరెక్ట్ గా సరైన పద్ధతులు లేవు అన్నమాట ఇప్పుడు. మరి సిద్ధ ఆయుర్వేదం నుంచి మీరు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? మంచి ట్రీట్మెంట్ ఉందమ్మా, దీనికి మంచి ట్రీట్మెంట్ ఉంది. మనల్ని కాంటాక్ట్ అయ్యి మన క్లినిక్ కూడా రావాల్సిన పని లేదు. ఒకసారి 1 day 2 days వచ్చిన తర్వాత వాళ్ళకి అంటే దాంట్లో వాకింగ్ కూడా డిఫరెన్స్ ఉంది. మోకాళ్ళ నొప్పులకి ఒక డిఫరెంట్ వాకింగ్ కూడా ఉందన్నమాట. మేము మీరు కొంచెం సిద్ధ మెడిసిన్స్ పైన అప్లై చేసేటువంటి కొన్ని బాంబ్స్ టైపు పూత మందులు అలాంటివి ఇస్తాం అనమాట. ఇచ్చేసి లోపల ఎలా తినాలి ఏ ఫుడ్, అలాగనే మెడిసిన్స్ కూడా కొన్ని సిద్ధ టైప్ మెడిసిన్స్ కూడా ఇస్తాం. చాలా మందికి రికవర్ అయిపోతుంది, మోకాళ్ళ నొప్పుల మీద చాలా మందికి జరిగింది. మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు.
మనం మంచి మెడిసిన్ ఇస్తాం, ఇబ్బంది లేదమ్మా. ఏమైనా రిపోర్ట్స్ ఉన్నా తీసుకురావచ్చు, ఇంకేం డౌట్ అమ్మా. ఓకే. మోకాల నొప్పులు ఉన్న వాళ్ళకి ఆల్రెడీ దానిలో కూడా డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ఉంటాయి. రకరకాల కంటే బాడీలో తీసుకునే పదార్థాల వల్ల ఒక రకంగా మోకాల నొప్పులు వస్తే, ఏజ్ సెట్ అయిన వల్ల వచ్చే మోకాల నొప్పులు ఇలా డిఫరెంట్ గా ఉంటాయి. కాబట్టి దాన్ని మేము క్యూర్ చేయాలి, చెందాలి అని చెప్పేసి అన్నా కూడా మీరు హాస్పిటల్కి వచ్చి ఒకసారి కన్సల్ట్ అవ్వచ్చు. లేదంటే మీరు ఆల్రెడీ తీయించుకొని హాస్పిటల్లో చూయించుకున్న రిపోర్ట్స్ అయినా ఉంటాయి కదా, మీరు పర్టికులర్ గా ఆ రిపోర్ట్స్ అయినా తీసుకొని రావచ్చు. మళ్ళీ స్పెషల్ గా మీరు ఎటువంటి రిపోర్ట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని అంటున్నారు. మీరు లేదు అని అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కనుక కాల్ చేసి మీరు కాంటాక్ట్ అయినట్లయితే, మీ ప్రాబ్లమ్ ని వాళ్ళకి కనుక చెప్పినట్లయితే, దాన్ని బట్టి కూడా అది ఫుడ్ ద్వారా వచ్చిందా, లేకపోతే మీ బాడీలో ఉన్న చేంజెస్ ద్వారా వచ్చిందా, లేకపోతే నిజంగానే మోకాళ్ళ దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉండి ఆ నొప్పులు వచ్చాయా అని చెప్పేసి దాని గురించిన పూర్తి వివరణ మేము ఇస్తాము అని చెప్పేసి అని అంటున్నారు. మరి చూశారు కదండి, కమలానంద లైఫ్ కేర్ హాస్పిటల్ నుంచి, సిద్ధ ఆయుర్వేదం నుంచి ఎన్నో రకాల మనం తెలియని వాటిని కూడా, అసలు స్టోన్ ఎలా తయారవుతుంది, మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తున్నాయి ఏంటి అని తెలియని వాళ్ళకు కూడా పర్టికులర్ గా వివరిస్తారు కదా మన డాక్టర్ గారు. అలాగే మీరు కాల్ చేసినా కూడా ఎంతో పేషెన్సీగా, ఎంతో వివరణగా మీకు అసలు ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుంది ఏంటి అని వివరించడంలో మన డాక్టర్ గారు చాలా దిట్టనమాట. మరి మీకు ఇంకేదైనా డౌట్లు ఉన్నట్టయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసి డాక్టర్ గారిని సంప్రదించవచ్చు.